సార్ ఎలా ఉంది మార్నింగ్ నుంచి రెస్పాన్స్ ప్రజలందరి నుంచి సహకారం అందుతుందా? అంటే ప్రజలకి వన్ వే ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నది తెలుస్తుంది, కానీ ఎక్కడ వాళ్ళు ఇంటర్చేంజ్ అవ్వాలి, ఇప్పుడు మాదాపూర్కి వెళ్ళాలంటే ఏ రోడ్డు పట్టుకోవాలి, దుర్గం చెరువు వెళ్ళాలంటే ఏ రోడ్లు వెళ్ళాలి అన్నది అవగాహన రావడానికి కొద్దిగా టైం పడుతుంది. దానివల్ల కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. మార్నింగ్ కొన్ని కంజెషన్స్ కూడా చాలా ప్లేసెస్లో వచ్చినాయి. ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇంకా కొద్దిగా బెటర్ ఉంది. అంటే మార్నింగ్ ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. కొంతమందికి వన్ వే విధానం అర్థమై ఉంటుంది. ఇంకా రానున్న రోజులు వాళ్ళు అర్థం చేసుకొని మన ఈ వన్ వే విధానం ఎలా జరుగుతుందో దానికి అనుకూలంగా ఈజీగా వాళ్ళు వెళ్ళిపోతే మనకి కంజెషన్ ఫ్రీ అవ్వడానికి అవకాశం. ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి ఇటు వచ్చే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు సార్, కానీ పంజాగుట్ట ఏరియా నుంచి మాదాపూర్ సైడ్ ఏరియా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వీళ్ళకి సంబంధించి ఎగ్జిట్ పాయింట్స్ ఇట్లా ఏమేమి ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేశారు? ఈవినింగ్ టైము పెద్ద అంటే ఇబ్బంది ఇప్పటివరకు, ఇప్పుడు 6 o'clock అయింది, ఇప్పటివరకు పెద్ద ఇబ్బంది కనపడలేదు ఈవినింగ్, ఈవెన్ దో ద వాల్యూమ్ ఎక్కువ ఉన్నా కూడా. మార్నింగ్ టైము బికాస్ జనరల్లీ మనకి 36లు 45 ఎగ్జిట్ ఎక్కువ తీసుకుంటారు ఎన్ఎఫ్సిఎల్ నుంచి వచ్చినా కూడా. సో వాళ్ళు మళ్ళీ అక్కడ నేరో రోడ్స్ అంతా తిరిగి రావడానికి అండ్ అక్కడ వాళ్ళు రైట్ సైడ్ లేన్ కూడా వాడవచ్చు అని చాలామందికి తెలియట్లేదు. ఇంకా ఎక్కడ మెర్జ్ అవ్వాలన్నది చాలామందికి తెలియట్లేదు. అది మాత్రం కాకుండా 45 ఎగ్జిట్ దగ్గర జూబ్లీ మన ఫిలిం నగర్ సైడ్ నుంచి, అప్పల్లో సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఆర్ అగ్రసైన్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు చెక్ పోస్ట్ వెళ్ళాలంటే వాళ్ళు రైట్ సైడ్ లేన్కి వచ్చి స్ట్రైట్ వెళ్ళొచ్చు అన్నది వాళ్ళకి అవగాహన రావట్లేదు. లెఫ్ట్ సైడ్ లేన్లు ఉంటున్నారు. మళ్ళీ పాత పద్ధతి ప్రకారం 45 ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ చెక్ పోస్ట్కి వస్తున్నారు. అది అవసరం లేదు. అక్కడే మన ఫిలిం నగర్ దగ్గరయో లేకపోతే అంత ముందుకో వాళ్ళు రైట్ లైన్కి వచ్చేస్తే డైరెక్ట్గా 36 కానీ చెక్ పోస్ట్ వైపు కానీ ఎన్టీఆర్ భవన్ వైపు కానీ రావచ్చు. అది అంటే ఇప్పుడు రేపు ఒక 5% ఇంకా ఎక్కువ మందికి అవగాహన వస్తుంది, ఎల్లుండి ఒక 10%కి వస్తుంది. అట్లా ఇట్స్ ద హ్యాబిట్ ఫార్మేషన్ విల్ టేక్ సమ్ టైం. వాళ్ళు కొంతమంది టైంలు మార్చుకుంటారు, కొంతమంది రూట్స్ మార్చుకుంటారు, కొంతమంది ఇవి ప్రాపర్గా అవగాహన వస్తుంది వాళ్ళకి. సో ఇవన్నీ ఒక 10-15 డేస్లో సెట్ అవుతుంది. దాని తర్వాత మేబీ వీ హ్యావ్ టు సీ హౌ ఇస్ ది రెస్పాన్స్. ముఖ్యంగా లెఫ్ట్ లైన్లో రైట్ లైన్లో రెండింటికి అలో ఇవ్వడం వల్ల రెండిట్లో వెహికల్స్ వెళ్తున్నాయి సార్. మెయిన్గా ఎగ్జిట్ అయ్యే ప్లేసెస్లో రైట్ నుంచి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఎక్కువగా లెఫ్ట్ ఉన్న వెహికల్స్కి యాక్సిడెంట్స్ అవుతున్న సిచ్యువేషన్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటిదాకా మేజర్ యాక్సిడెంట్ ఏం అవ్వలేదు, బట్ అక్కడైతే పొజిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది. అక్కడ ఏదైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా కాన్ఫ్లిక్ట్ రాలేదు. బట్ నైట్ టైము వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు దానిలో ఫాస్ట్గా వచ్చి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ స్పీడ్ కామింగ్ మెషర్స్కి మేము బ్యారికేడింగ్ పెట్టేసి, ఎగ్జాక్ట్ బ్యారికేడింగ్ పెట్టేసి వాళ్ళని గైడ్ చేయడము, ఈవెన్ నైట్ ఆఫ్టర్ 11 o'clock ఒక లేన్ కంప్లీట్గా బంద్ చేయడము, అట్లా ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటాం. ఈ 2 years హెచ్సిటీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ముఖ్యంగా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయాణించే సిటీ వాళ్ళకి, ప్రయాణికులకి ఏం చెప్తారు? సేఫ్టీ పరంగా కావచ్చు, వాళ్ళ బాధ్యత పరంగా కావచ్చు. ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి ప్రాజెక్ట్. ఇది మన మంచి కొరకి, కమ్యూటర్స్, రోడ్ యూజర్స్ మంచి కొరకి. ఎంత త్వరగా ఇది కంప్లీట్ అవుతుందో అంత త్వరగా మనకి ఫలితాలు వస్తుంది. సో దీనిలో ఈ టెంపరీ పెయిన్ ఏదైతే ఉందో జనాలు సహకరించి ఒకరొకరు చెప్పుకొని ఇలా చేయాలి, ఇలా చేయవద్దు అన్నది కూడా, ఆ పద్ధతి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ పిల్లలతో షేర్ చేసుకొని పోలీసు వారి సూచనని కూడా మీరు పాటించాలని కోరుతున్నాను. అలాగే మీకు సలహాలు ఇప్పుడు ఈరోజు, రేపు, ఎల్లుండి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు చాలా ఒపీనియన్స్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇలా చేసి ఉంటే బాగుంటుంది, అలా చేసి ఉంటే బాగుంటుంది. ఆ ఒపీనియన్ కూడా మాకు తెలియజేయండి. మేము దాన్ని కూడా ఫ్యాక్టర్ ఇన్ చేసుకొని దాన్ని స్టడీ చేసి కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ చేస్తూ పోతాం. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ డే సమ్ ఆర్ అదర్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కంటిన్యూస్గా చేస్తూ పోతాం.